మేమేమైనా కేవలం ఓట్లు వేసే మిషన్లమా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీపై ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. రాహుల్ గాంధీ ప్రధాని కాలేరంటూ కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు విహెచ్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందనే విషయాన్ని మర్చిపోవద్దని సూచించారు. అంతేకాకుండా తెలంగాణ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రధాని మోడీ వద్దకు తీసుకువెళ్లడంలో కిషన్ రెడ్డి విఫలమయ్యారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో కిషన్ రెడ్డికి బీసీల మద్దతు లభించదని, ఆయన ఓటమి ఖాయమని కూడా విహెచ్ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా కులగణన అంశాన్ని కూడా ప్రస్తావించారు. బీహార్లో 60%, తెలంగాణలో 55% ఉన్న బీసీలకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదని అన్నారు. కులగణన జరిగితే దేశ రాజకీయాల్లో భారీ మార్పులు వస్తాయని, రాహుల్ గాంధీ నాయకత్వానికి మరింత బలం చేకూరుతుందని విహెచ్ అభిప్రాయపడ్డారు. కొన్ని బీసీ కులాల పేర్లు ప్రభుత్వ గెజిట్లో లేకపోవడం కూడా ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నారు. అంతేకాదు, బీసీలు కేవలం ఓట్లు వేసే వర్గం కాదని స్పష్టం చేసిన విహెచ్, బీజేపీకి అధికారంలోకి రావాలన్నా, పార్లమెంట్లో బిల్లులు ఆమోదం పొందాలన్నా బీసీల మద్దతు తప్పనిసరి అని చెప్పారు. ప్రధాని మోడీ 3 సార్లు అధికారంలోకి వచ్చినప్పటికీ బీసీల కోసం ఆశించిన స్థాయిలో పనిచేయలేదని విమర్శించారు. దేశవ్యాప్తంగా బీసీలు ఏకమైతే రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతాయని, అవసరమైతే తాను దేశమంతా తిరిగి బీజేపీ బీసీ వ్యతిరేక వైఖరిని ప్రజలకు వివరిస్తానని విహెచ్ హెచ్చరించారు. మరి విహెచ్ చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? బీసీ ఓటు బ్యాంక్ నిజంగానే రాజకీయ సమీకరణాలు మార్చగలదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.